అందరికీ నమస్కారం. తెలంగాణలో ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏంటంటే అక్టోబర్ నెలకు సంబంధించి డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే నెలాఖరు అంటే మనకు రావడమే జరిగింది. అక్టోబర్లో డబ్బులు ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా నవంబర్ 25th రోజైతే పడతాయన్నమాట. ఏవైతే అక్టోబర్ నెల డబ్బులు ఉన్నాయో ఖచ్చితంగా పక్కా క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. డబ్బులకు సంబంధించి కూడా చాలా మందికి అయితే పోయిన నెలకు సంబంధించి కూడా మనం చెప్పిన విధంగానే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగిందనమాట. సో వారందరికీ కూడా ఇప్పుడు నేనైతే చెప్తానన్నమాట. మీకు ఆ యొక్క అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క జిల్లాలకు సంబంధించి కూడా ప్రెస్ రోడ్ అనేది కూడా రిలీజ్ చేస్తారు అనమాట. రిలీజ్ చేసిన వెంటనే మీ అందరూ కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని కొత్తగా వస్తున్నారు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. సో ఒకసారి అయితే విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. అక్టోబర్ నెల ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. అక్టోబర్ నెల ఎవరికైతే డబ్బులు పడలేదో చాలా మందికి అయితే అప్పుడు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నెలలో చూసుకున్నట్టయితే 25th రోజు అయితే పడ్డాయి అన్నమాట. సో అంటే మనకు చూసుకున్నట్టయితే అఫీషియల్ కూడా మనకు తేదీ అనేది కూడా చూసుకున్నట్టయితే మనం పక్క ఈ యొక్క అనాలిసిస్ చేసి కూడా నేను మీకు అందరికీ కూడా చెప్తానన్నమాట. ఏంటంటే అక్టోబర్ నెల ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ నెల 25వ తారీఖున అయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మనం పక్కా ఎందుకు చెప్తాను అంటే మనకు ప్రెస్ నోట్ వచ్చేసి కూడా ఆ రోజు రిలీజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ యొక్క నెల డబ్బులకు సంబంధించి ఆలస్యంగా కూడా మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే మనకు బకాయిలకు సంబంధించి కానివ్వట్టు అంటే కొంతమందికి అయితే ఈ యొక్క ఇష్యూస్ సంబంధించి అంటే బగ్స్ అనేవి కూడా ఈ యొక్క నెల డబ్బులు బకాయిలకు సంబంధించి కానివ్వచ్చు కొంచెం ఆలస్యంగా వచ్చేసి కూడా ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదన్నమాట. మీ యొక్క డబ్బులకు సంబంధించి నెల డబ్బులకు సంబంధించి ఎక్కడికి పోవన్నమాట. మీ యొక్క ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే నిధులకు సంబంధించి కూడా వెంటనే మనకు అప్డేట్స్ అయితే రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుంది. మనకు 25th రోజు చూసుకున్నట్టయితే ఈ నెల 25న చూసుకున్నట్టయితే అక్టోబర్ నెలకు సంబంధించి ప్రెస్ నోట్లు అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో తప్పకుండా వచ్చేసి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. సో అందుకోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్క అయితే టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి గంట సింబల్ నొక్క అయితే. సో ఓకే, మీకు అందరికీ కూడా నవంబర్ నెలకు సంబంధించి కూడా ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఓకే, నవంబర్ నెలకు సంబంధించి కూడా డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ నెల 30 అండ్ చూసుకున్నట్టయితే 2nd డిసెంబర్లో చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా నవంబర్ నెల అనేది కూడా ఇదే విధంగా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట యథావిధిగా చూసుకున్నట్టయితే. సో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క డిసెంబర్ నెలకు సంబంధించి కానివ్వచ్చు పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో చాలా మందికి అయితే ఒకవేళ మీకు డబ్బులకు సంబంధించి కూడా నవంబర్ నెలకు సంబంధించి ఆలస్యం అయినట్లయితే అంటే మీ అందరికీ కూడా ఇప్పుడు ఎవరికైతే అక్టోబర్ నెల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెల 25వ తారీఖున డబ్బులు అనేవి అయితే పడతాయి. సో ఒకవేళ మరలా మీకు చూసుకున్నట్లయితే నవంబర్ నెలకు సంబంధించి కూడా పడనట్లయితే అంటే మనకు మళ్ళీ పడకపోతే మీరందరూ కూడా డిసెంబర్ 25th వరకు అయితే వేచి అంటే ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో ఉన్నట్లయితే మళ్ళీ డబ్బులకు సంబంధించి కూడా పడడం అయితే జరుగుతుంది. సో పెన్షన్దారులందరికీ తప్పకుండా వచ్చేసి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఓకే, మీకు అందరికైతే ఒక క్లారిటీ ఇచ్చినైతే అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా వచ్చేసి కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరనమాట. మీ అందరికీ కూడా ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే అవుతాను. ప్రభుత్వం అనేది మనం చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏవైతే మన కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్త పెన్షన్లు ఏవైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే అమలు చేస్తలేరు అన్నమాట. ఈ ఎన్నికలపై అయితే మళ్ళీ దృష్టి పడ్డట్టు తెలుస్తుంది. మొన్ననే జూబ్లీస్లో ఎన్నికలు అనేవి ఉన్నాయి, మళ్ళీ ఎన్నికలు అనుకుంటా ఈ ఉన్నాయి అమలు చేస్తలేరా మొత్తం చూసుకున్నట్టయితే మాటలతోనే సరిపెడతారు. ఏందా ఇట్లా చేస్తారు ఈ ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే అసలు సగం అంటే పనులు అనేవి కూడా పూర్తి చేస్తలేరు. సగం ఇక్కడ ఈ మహిళలకు ఇస్తామని 2500 రూపాయలు అన్నారు. మళ్ళీ మనకు పెన్షన్ స్కీమ్కి సంబంధించి 4016 రూపాయలు 6016 రూపాయలు అనేది పెంపు చేస్తా ఉన్నారు. ఈ మాటలతోనే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మరి చేతులతోనే ఎప్పుడు చేసి చూపెడతారో మరి ఏం కాతను ఇట్లా ఉన్నదన్నమాట పరిస్థితి. సో ఓకే, ఈ యొక్క పెన్షన్ సంబంధించి మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా వచ్చేసి పెన్షన్ స్కీమ్కి సంబంధించి కొత్త పెన్షన్లు అందరూ కూడా అంటే అప్లై చేసుకోవాలనుకున్న వారందరూ కూడా కొన్ని రోజులు అయితే వేచి ఉండండి. మనకు అంటే కొన్ని రోజులు అంటే ఇంకో సంవత్సరం అంటే అట్లా కాదన్నమాట. మనకు దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది కూడా విడుదల చేస్తారట. మరి ఎప్పుడు క్లారిటీ విడుదల చేస్తారో ఇప్పుడు చూసుకున్నట్టయితే డిసెంబర్లో మళ్ళా స్థానిక సర్పంచ్ జడ్పీసీసీ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు అనేవి అయితే తెలంగాణలో నిర్వహిస్తారన్నమాట. సో మరి ఇట్లున్నది పరిస్థితి. మరి ఎన్నికల కోడ్ అనేది కూడా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చూసుకున్నట్టయితే మరి ఏ ఒక్క స్కీమ్ అనేది అమలు చేయాలన్నమాట.
అవి ఏంది మరి ఇట్లా చేస్తారు అసలు చూసుకున్నట్టయితే ఇస్తామన్న ఇవి ఉన్నా కూడా అంటే మళ్ళీ మాట ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇస్తామన్నవి కూడా నెరవేరుస్తలేరు అనమాట. ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లు వేసారు అప్పుడు చూసుకున్నట్టయితే. సో ఇంతే, ఇంతకన్నా ఎక్కువ కూడా మనం మాట్లాడరాదన్నమాట. మళ్ళీ కలుసుకుందాం.